శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి వినిర్భత్సిత వినిర్భత్సిత రకారము తకారము సకారం వినిర్భత్సిత నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత. స్పష్టత వచ్చిందా? కంగారు పడకండి. నిజ సల్లాప మాధుర్య వినిర్భత్సిత కచ్చపి. కచ్చపి అనేది సరస్వతీదేవి యొక్క వీణ. ఇక్కడ అమ్మ యొక్క పలుకు ఎంత మధురంగా ఉందో చెప్తున్నారు. ఆమె యొక్క పలుకు, అమ్మాయే మధురం. మధురాధిపతే అఖిలం మధురం అని కృష్ణ పరమాత్మ గురించి ఎలా అనుకుంటున్నామో అమ్మ అంతే. అమ్మ అంతా మధురమే. మధురం కాంతి ఎక్కడ? ఆ విధంగా అమ్మ యొక్క పలుకు గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ. అమ్మ యొక్క పలుకు అంత బాగుందిట. ఎలాగా? వీణ కన్నా, అంటే సరస్వతీదేవి యొక్క వీణ పలుకుల కన్నా కూడా మధురంగా ఉందిట. సౌందర్యలహరిలో కూడా ఒక బ్రహ్మాండమైన శ్లోకం ఉంటుంది. ఆ సరస్వతీదేవి పలుకులకి తల్లి కదా. మనం పలుకులు సరిగ్గా రావాలన్నా, చదువు రావాలన్నా అన్నిటికీ మన సరస్వతీదేవిని ఆరాధిస్తాం కదా. ఆవిడ వీణ వాయించినప్పుడు ఆ వీణకి ఎదురే లేదుట అసలు. ది బెస్ట్ అంటే ఆవిడ వీణేట. అంత మధురంగా, అంటే ఆ వీణ పలుకు అంత మధురంగా ఉంటుందిట. ఆవిడ శివుని యొక్క గుణగణాలు, లీలలు అన్నీ వాయిస్తోందిట వీణ మీద. అమ్మవారు చక్కగా బాగు బాగు అందిట. అనేసరికి సరస్వతీదేవి సిగ్గుపడిందిట. ఓటమిని ఒప్పుకుందండి ఆవిడ. అంత సరస్వతీదేవి మనం ఒప్పుకుంటామేంటి? అబ్బే. అందుకని ఆ సరస్వతీదేవి సిగ్గుపడి తన యొక్క కొంగుని వీణ మీద కప్పేసిందిట. అయ్యో, నేను ఇన్నాళ్ళు నా వీణ పలుకే గొప్పది అనుకున్నాను, అమ్మ పలుకు ఎంత మధురంగా ఉందో అనుకుందిట ఆవిడ అసలు. అది ఆ విధంగా, అంటే అమ్మ యొక్క పలుకు అంత బాగుందిట అసలు. కాబట్టి ఇక్కడ అర్థం ఏమిటి? అమ్మ పలుకుల్ని ఆరాధిస్తే, అంటే ఈ నామాన్ని ఆరాధించి ధ్యానించి చేస్తే మన పలుకు కూడా చక్కగా మృదువుగా మధురంగా తీయగా ఉంటుంది. కొంతమంది చూడండి, సంగీతం ఎంత బ్రహ్మాండంగా ఉంటుందంటే మనం చెప్పలేం, అంత మధురంగా ఉంటుంది అసలు. నిజంగానే నేను అంత మాధుర్యాన్ని, మాకు ఎన్సిటి ఆచార్యులు గారిని ఒక సంస్కృతం మాస్టర్ ఉన్నారు. నిజంగా ఆయన సంగీతం పాడారు. ఆయన ఎప్పుడు 70 ఏళ్ల వయసులో ఒట్టిగా మేము కోరామని ఒకసారి పాడారు. నిజంగా సంగీతంలో మాధుర్యం అంటే అప్పుడు తెలిసింది నాకు అసలు. అంటే ఆ గొంతులో అంత, మనం అంటాం కదా మిఠాస్ అంటారు, అసలు అంత మాధుర్యాన్ని నేను అదే చెప్పాను ఆయనకి. నిజంగా వినలేదు అప్పటి వరకు, అంటే ఎప్పుడు ధ్యాస పెట్టలేదు ఎప్పుడు అంత. కానీ ఆ మాస్టర్ గొంతులో అసలు అంత మధురంగా విన్నాను అనమాట నేను. ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన జోకేశారనమాట, అందుకే నాకు షుగర్ వచ్చిందమ్మా అనేసి. అది అంత మాధుర్యం ఉంటుందన్నమాట. కాబట్టి మనం కూడా అమ్మ యొక్క ఈ నామాన్ని ధ్యానం చేసుకుని మన పలుకు కూడా మృదువుగా మధురంగా, మధురంగా అంటే ఏదో ఒక్క పలుకే మధురం కాకుండా చక్కగా మృదువుగా ఉండాలి ఆ మాట. ఎవరిని నొప్పించకుండా ఉండాలి. ఎటువంటి పరుషమైన మాటలు లేకుండా ఉంటే ఆ అమ్మ దగ్గరికి మనము వెళ్ళిపోతాము. అంటే మధురమైన దాంతో అమ్మని కీర్తిద్దాం, అమ్మ నామాన్ని పలుకుదాము. అప్పుడు ఆ అమ్మ మన దగ్గరికి వచ్చేస్తుంది. లేదా ఉంది కానీ మళ్ళీ మన భావనకి అప్పుడు మనం కష్టమే ఉందో ఎక్కడికో వెళ్ళాలని ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, అమ్మ మన దగ్గరే ఉంటుంది. అందుకని మనం మనసా వాచా కర్మణ అన్నట్టుగా మృదువుగా అమ్మవారిని భావయుక్తంగా అమ్మా అని పిలిస్తే ఎంత బాగుందండి. పిల్ల కూడా అమ్మ అని పిలిస్తే మనం ఎంత అసలు కరిగిపోతాం. వాడు ఎంత తప్పు చేసినా కూడా ఆ విధంగా మనం కూడా అమ్మ యొక్క నామాల్ని ప్రతి దాని శ్రీమాత ఎంత చక్కగా మృదువుగా మధురంగా అమ్మ అలాగా అమ్మలాగా వచ్చేయాలి మన దగ్గరికి. ఆ విధంగా అమ్మని పిలిస్తే రాకుండా ఉంటుందా? ఆవిడ ఎంత తొందరగా మన దగ్గరకు వద్దామా అని చూస్తూ ఉంటుంది.
అంటే ఆవిడ ఆ ప్రకటితం అవ్వటం మన దగ్గర ఉందని తెలుసు, కానీ మనం స్పర్శ అనుభవించాలి కదా, ఆవిడ్ని ఆఘ్రాణించాలి, ఆవిడ్ని మనం పొందాలి అంటే ఆ అమ్మ నామాన్ని అంత మృదువుగా మధురంగా భావనతో పలకాలట ఒక్కొక్క నామాన్ని. అందుకే అంత మధురమైన నామాలు ఉన్నాయి, ఎన్నో పేర్లు. భవానీ ఎంత బాగుందంటే అసలు మనం అనాలి శివాని. అది మనం అంటూ ఉంటే ఆ మధురం ఎలా రావాలి? భావం వచ్చినప్పుడే మధురత్వం వస్తుందండి, భావం లేదే రాదు. ఆ చక్కగా అమ్మ నామాన్ని ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి, ఇంకెన్నాయి మనకి తెలీదు, పలుకుతూ ఉందాం అమ్మ నామాల్ని. ఎప్పుడో ఒకప్పుడు అలా పలుకుతూ అమ్మ వింటూ ఉన్న కొద్ది అమ్మ మీద ప్రేమ అన్నీ పెరిగి మనకి ఎప్పుడో ఒకప్పుడు మనం అనకపోతామా? ఆవిడేమంది, ఒక్కసారి పలికినా చాలు అని చెప్పింది ఆవిడ. కాబట్టి మనం ప్రయత్నం చేద్దాం. అమ్మ నేను భావనగా అంటే నిన్ను భావిస్తూ పలుకుతానమ్మా ఒక్కొక్క పేరుని అని మన అమ్మకి అలా పలుకుతూ ఉందాం. ఎప్పుడో మనకి తెలియకుండానైనా సరే మనము ఆ అమ్మని మనసా వాచా కర్మణ ఆ నామాన్ని ఒక్కసారి పలికితే ఇహ మనకి అసలు అంటే లౌకికంలో మనకి చింతనే లేదు. అమ్మ వచ్చాక ఇంకేం కావాలండి మనకి? పిల్లవాడు అమ్మ కోసమే ఏడుస్తాడు, అమ్మ వచ్చేసాక వాడికి దేనికన్నా దిగులు ఉంటుందా? ఉండదు. అదేవిధంగా ఇక్కడ కూడా మన అమ్మ యొక్క నామాన్ని అంత చక్కగా మధురంగా పలకడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ మనకి వీణల గురించి చెప్పారు కాబట్టి, కచ్చపి వీణ వచ్చింది కాబట్టి మనం ఇంకొక నలుగురు వీణల గురించి చెప్పదు. విశ్వావసు వీణని బృహతి అంటారు, తుంబురుని వీణని కళావతి అంటారు, నారదుని వీణని మహతి అంటారు, సరస్వతి వీణని కచ్చపి అంటారు. ఎందుకు అంటే ఇది అసందర్భమా అంటే అవి తలుచుకున్నా కూడా మనకి ఆ మధురమైన వాక్కు లభిస్తుందన్న ఒక భావనతో చెప్పుకోవటము. అంతటి మహనీయుల పేర్లు మనం తలుచుకుంటాం కదా, ఒక్కసారి తలుచుకున్న ఆ మహనీయుల్ని వాళ్ళు పలికినా చాలు మనలో ఉన్న ఎంతటి క్రూరత్వమో అలాంటివన్నీ పోయి మనకి మృదువైన మధురమైన వాక్కు లభిస్తుంది. కాబట్టి అందరం కూడా ఆ అమ్మని అలా తలుచుకుంటూ ఉందాము. శుభం భూయాత్. సర్వం శ్రీ మాతృచరణారవిందార్పణమస్తు.